క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, దేవుని సన్నిధానంలో తిరిగి మనం ఈ రీతిగా కూడుకొనుటకు కృప దయచేశారు. మీరెంతో ప్రేమతో పంపిన వాక్యాన్ని వింటున్నందుకు స్తోత్రాలు. దయచేసి ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఈ వాక్యం వినటానికి మీరు గడపాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంతో సమయాన్ని ఇన్నింటి కొరకు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అయితే ఒక 10 నిమిషాలు ఈ వాక్యం విని ఒక 5 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకోనండి. ప్రభువు రాకడ సమీపిస్తున్న రోజులు, ప్రభువు రాకడ వస్తుందని అనేక మంది భక్తులు చెప్తున్న రోజులు ఇవి. అయితే ఆ ప్రభు రాకడ కొరకు ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి సంఘం వస్తున్న పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి నిమిత్తం పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. అయితే చాలా మట్టుకు 190 మంది సేవకులు సంఘమును పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడం లేదు. ఇంకా మూలపాఠాలే బోధిస్తూ ఉన్నారు. సూచక క్రియలని, దయ్యములు వెళ్ళగొట్టడమని, అద్భుతాలు చేయడమని ఇటువంటి కార్యక్రమాలలోనే ఉన్నారు. వారి చేతికి అప్పగించబడినటువంటి ఆత్మల్ని ఎప్పుడు వారు పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తారో తెలియడం లేదు. అందుకనే ప్రభు నాకు ఈ ప్రేరేపణ కలుగజేసి ఈ రీతిగా అనేకులకి దేవుని వాక్యాన్ని పంపుటకు ప్రభు కృప చూపెట్టాడు. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని యూట్యూబ్లో మీరు కొడితే ఈ వాక్యాలన్నీ మరొకసారి మీరు వినొచ్చు. నాకు అందుబాటులో ఉన్న దేవుని ప్రజలైన మీకు వాట్సాప్ ద్వారా క్రీస్తు ప్రభు రాకడ గురించి, అనేక మంది సేవకుల గురించి ప్రతిరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాను. యేసు ప్రభు రాకడ ఎక్కడో క్రొత్త నిబంధన గ్రంథంలో ఉంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. లేదు, ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో నుండినే ప్రభు రాకడను గురించి వివరాలు చెప్పబడ్డాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అనే వాక్యం ఉంది. మొట్టమొదట దేవుడు భూమి ఆకాశాలను సృజించినప్పుడు అవి భూమిని నివాసయోగ్యముగా కలుగజేసినని ఉంది. నివాసయోగ్యముగా కలుగజేసిన ఆ భూమి పర్మనెంట్గా, అయితే స్థిరముగా ఉండేటట్లుగా ఆయన కలుగజేయలేదు. ఆకాశమైన, భూమి అయినా, సముద్రములైన, పర్వతాలైన అన్నీ కొంతకాలానికి లయమైపోవాల్సిందే. అయితే స్థిరముగా ఉండున్నది ఏది అంటే ప్రభు చెప్పిన మాట, ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు గతించు అని చెప్పాడు. దేవుని వాక్యానికి నాశనం లేదు. రెండవది, దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, నేనే జీవమును పునరుద్ధానమునై ఉన్నానని ప్రభులు వారు సెలవిచ్చారు. యేసయ్య జీవం, ఆయనకు మరణం లేదు. కాబట్టి ఆయన నిత్యము జీవించువాడు. అందుకనే ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే మొదటివాడు, కడపటివాడని వాక్యం సెలవిస్తుంది. రెండవది, నరకం ఎప్పుడూ ఉంటుంది, పరలోకం కూడా ఎప్పుడూ ఉంటుంది. నరుని ఆత్మ కూడా ఎప్పుడూ ఉంటుంది. తాను పవిత్రంగా జీవిస్తే పరలోకంలో యేసుతో పాటు, యేసయ్యతో పాటు ఉంటుంది. పాపం చేస్తే సాతానుడితో పాటు నరకంలో యాతన పడుతూ ఉంటుంది. ఇవి నిత్యము ఉండేటటువంటివి. అయితే అటువంటి భూమిని, ఆకాశమును దేవుడు కలగజేశాడు. అది మొదటి సృష్టి. అయితే ఆ మొదటి సృష్టి కొన్ని కారణాల వల్ల పతనమైపోయాది. దానికి కారణం సాతానుడే. దేవుడు దాన్ని అందమైన కెరూబుగా, శ్రేష్టమైన కెరూబుగా చేశాడు. దానికి ఒక కిరీటం ఇచ్చాడు, దానికి ఒక సింహాసనం ఇచ్చాడు. ఆ మొదటి కాలంలో ఉన్నటువంటి దేవదూతల మీద అంతా కూడా దానికి అధికారం కూడా ఇచ్చాడు. దానికి సంపూర్ణమైన జ్ఞానమును, సంపూర్ణమైన అందమును కూడా ఇచ్చాడు. దేవుని పర్వతం మీద దాన్ని కూర్చోబెట్టాడు. ఆ దినమున దేవుని తరువాత తానే దేవదూతలందరినీ కూడా పరిపాలించేటటువంటి స్థితిని దేవుడు దానికి కలుగజేశాడు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. అంతటి స్థితి కలిగినటువంటి ఆ సాతాను తనలో చెడు ఆలోచన కలిగిన కారణాన
దేవుడు అక్కడిని క్రిందికి పడద్రోశాడని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం ఆ పాతాళానికి పడద్రోశాడని. ఆ పాతాళంలోకి తాను ఒక్కడే కాదు, తనతో పాటు ఉన్నటువంటి అనుచరులు దేవదూతలందరూ కూడా వచ్చి పాతాళంలో పడ్డారు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. అంత ఉన్నతంగా చేయబడినటువంటి ఆ కెరూబు గర్వించి పతనాస్థితికి పోవలసిన పరిస్థితి ఏర్పడ్డది. మీరు యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుకున్నట్లయితే 15వ వచనం వరకు వివరంగా మీకు అర్థమవుతుంది. ఆ రీతిగా ఉన్నటువంటి కెరూబు పూర్తిగా పతన స్థితిలోకి రావటానికి వీలయ్యాది, పాడైపోయాది. ప్రియులరా, ఆలోచించవలసినటువంటి విషయం, ఆ రీతిగా పాడైపోయినటువంటి పడిపోయిన సాతాను దేవుడు కలగజేసిన ప్రకృతిని అంతటిని కూడా విచ్ఛిన్నం చేసేసాది. ఆ తర్వాత పరిణామాన్ని గురించి బైబిల్ చెప్తుంది. భూమి నిరాకారము, శూన్యము, అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండెను అని బైబిల్ సెలవిస్తుంది. ఎంతో అందంగా నిర్మాణం చేయబడినటువంటి భూమి ఆకాశాలు పూర్తిగా పాడైపోయాయి. భూమి నిరాకారం, ఏ ఆకారము లేదు, శూన్యం, నిశ్శబ్దమైపోయాది. దాని మీద అగాధ జలాలు, చీకటి, దాని మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అంటే దాని అర్థం దేవుని యొక్క ఆత్మ తిరిగి ఆ భూమిలో ఒక నిర్మాణాన్ని కలుగజేయుటకు ప్రయత్నాలు చేస్తూ ఉంది అని దాని అర్థం. ప్రియులారా, గమనించాలి. ఆ దినమున దేవుడు వెలుగు కలుగుగాక అని పలుకగా ఆ చీకటి ప్రక్కకు వెళ్ళిపోయి, ఆ తరువాత దేవుడు ఆ నీళ్లను, ఆ భూమిని, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినట్టు ఆదికాండం 1వ అధ్యాయంలో వివరంగా సెలవిస్తుంది. మొట్టమొదట దేవుడు చెప్పిన మాట, చీకటిని చూసి వెలుగు కలుగునగాక అని అన్నాడు. వెంటనే వెలుగు కలిగాది. దేవుని యొక్క నోటి మాట చేత చీకటి పారిపోయి వెలుగు కలిగాది. మొట్టమొదట పాడైపోయినటువంటి ప్రకృతిలో దేవుడు చీకటిని వెలుగుగా మార్చాడు. అదేవిధంగా మానవ జీవితంలో కూడా ప్రవేశించినటువంటి పాపాన్ని దేవుడు తొలగించడానికి మొట్టమొదట ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. మనుష్యుడు చీకటి సంబంధే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, 2వ అధ్యాయము ప్రసంగి 2వ అధ్యాయం 14వ వచనంలో, జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు, అయినను అందరికీ ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించి తిని అంటాడు. జ్ఞానికి కన్నులు పైనుంటాయి, తలలో ఉంటాయి అని అన్నాడు. ఈ మాట చదువుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 2లోను, కొలస్సీ పత్రిక 3లో చెప్పబడింది. జ్ఞానికి కన్నులు పైనుంటాయంటే దాని అర్థం ఆయన పైనున్న వాటిని చూస్తాడు. పైనున్న వాటిని అంటే పరసంబంధమైన వాటిని. ఎఫెసీ పత్రిక 2లో, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై పడి ఉండగా క్రీస్తు యేసు తండ్రి కుడి పార్శ్వ క్రీస్తు మనలను ఆయనతో కూడా తీసుకువెళ్ళి పరలోకమందు కూర్చుండబెట్టెను అని అంటాడు. పరసంబంధమైన వ్యక్తులుగా మనం మార్చబడుటకు కృప చూపెట్టాడు. కొలస్సీ పత్రికలో చదువుకుంటే, మీరు భూ సంబంధమైన వాటి విషయమై మరణించారు గనుక పరసంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచండి, అక్కడ మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. దాని అర్థం మనము పైన వాటిని రాలి, కిందన్న భూ సంబంధమైన వాటిని చూస్తే నిజంగా మనము పాప సంబంధమైనటువంటి అది చెప్పుకుంటూ క్రీస్తు రక్తముతో కడగబడ్డాముకుంటూ పరిశుద్ధాత్మ పొందామని చెప్పుకుంటూ ఇంకా చీకటి ఉంచుతూ ఉన్నారు. ఈ రోజున వింటుంటున్నటువంటి నీవు కూడా ఆలోచన వాటి మీద మీ మనసు. జ్ఞానికి కన్నులు తల మీద చీకటిలో నడుస్తాడు అని చెప్పాడు. ఈ అధ్యాయంలో చెప్పబడి ఉంది. 17వ వచనంలో, వానికి బుద్ధి తెలిసి నేను తండ్రి ఇంటికి వెళ్ళి నేను పరలోకమునకు విరోధముగాను ఎదుట పాపము చేస్తునని తండ్రి దగ్గర ఒప్పుకుంటానని చెప్పాడు. ఆ తండ్రి చిన్న కుమారుడికి బుద్ధి లేక తన ఆస్తిని తీసుకెళ్ళి నాశనం చేసి అక్కడికి పందులను మేపుకుంటూ పందులు పొట్టు తింటూ అప్పుడు అంటున్నాడు, నాకు బుద్ధి వచ్చి అనని. బుద్ధి లేనివాడు తండ్రిని దుఃఖపెట్టేవాడు, బుద్ధి లేనివాడు తండ్రి ఆస్తిని పాడు చేసేటటువంటి వాడు.
దైవజనాంగమా గమనించాలి. రెండవది, పరలోకపు తండ్రిని దుఃఖపెడుతూ పరలోకపు తండ్రి నీకు ఇచ్చిన ఆస్తిని, రక్షణను, పరిశుద్ధాత్మని, మారు మనసును, ఆయన పను వీటిని అన్నింటినీ పాడు చేసే జనం లెక్కలేనంత మంది ఉన్నారు. దయచేసి బుద్ధి ఉంటే ఖచ్చితంగా వీటిని కాపాడుకుంటాడు. బుద్ధి లేకపోతేనే వీటిని పోగొట్టుకుంటాడు. అటువంటి వాడు పందులు మేడు, అటువంటి వాడు పొట్టు తినేవాడు, అంటే వాక్యాన్ని తినేవాడు కాదు, వాక్యానుసారంగా జీవించేవాడు కాదు. ఆ రీతిగా పందుల్ని ఎవరు కోరుకుంటారు అని అంటే, ఒకప్పుడు సేన అనే దయ్యం ఆ పందుల్ని కోరుకున్నది. అంటే ఎప్పుడు ఆ వ్యక్తి సాతాను సంబంధమైన కార్యాలను చేసే వ్యక్తిగా ఉంటాడు, బుద్ధి లేని వ్యక్తి. రెండవది, బైబిల్లో చదువుకున్నట్లయితే 19:34 దేవాన్ని ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయమని దావీదు గారు ప్రార్థన చేశాడు. బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి వాక్యానుసారంగా జీవిస్తాడు. బుద్ధి లేనటువంటి వాడు వాక్యానుసారంగా జీవించడు. వాక్యం చదవచ్చు, వాక్యం వినొచ్చు, వాక్యం బోధించవచ్చు, వాక్యానుసారంగా జీవించలేడు. కాబట్టి దైవ జనాంగమా, బుద్ధి ఉందో లేదో చూడాలి. 5 మంది బుద్ధిగల కన్యకలు వారి దీపాన్ని వెలిగించుకున్నారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని అంటూనే దీపాన్ని వెలిగించుకొని ఆయనతో పాటు పెళ్లిశాలలోకి వెళ్ళారు. బుద్ధి లేని వారి దీపాలు ఆరిపోయాయి. కారణం, వారి సిద్ధెల్లో నూనె లేదు. ఈ రోజున చాలామంది జీవితాలలో ఆరిపోయిన దీపాల వలె ఉంటున్నారు. దాని అర్థం సిద్ధెలో నూనె లేదు. సిద్ధె అనగా తోలు సంచి అని అర్థం. ఆ తోలు సంచి మన శరీరమే. దానిలో ఉండవలసిన నూనె పరిశుద్ధాత్మ. ఈరోజు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఆత్మ వెలుగుతున్న దీపంగా ఉంటుంది. అందుకు భక్తుడైన దావీదు అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమునని. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు పరిశుద్ధాత్మని పొందావా? పరిశుద్ధాత్మ నీలో స్థిరముగా ఉందా? ఆత్మ నీలో స్థిరముగా ఉంటే నువ్వు వెలుగుతున్న దీపానివి. లేకపోయినట్లయితే ఆరిపోయిన దీపానివి, బుద్ధి లేని వ్యక్తివి. ప్రియ దైవ జనాంగమా, నీలో చీకటి ఉందని దాని అర్థం. దయచేసి నువ్వు చీకటి సంబంధిగా ఉంటే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. చీకటి అనేది సాతానుకు సంబంధించినటువంటిది. వాక్యంలో ఇంకా చదువుకున్నట్లయితే బైబిల్ రీతిగా సెలవిస్తుంది. మత్తయి సువార్తలో వాక్యంలో చెప్పబడినటువంటి మాట 6వ అధ్యాయం 23వ వచనం. ఆ 23వ వచనంలో నీ దేహమునకు దీపము కన్నే అని